సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్ మండలంలో ఓ లబ్ధిదారుడి ఇంటికెళ్లి సామాజిక పెన్షన్ అందించనున్నారు. అంతకుముందు నిర్ణయించిన పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఏపీలో పెన్షన్లు అందించనున్నారు అధికారులు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు. అనివార్య కారణాలతో ఇవాళ అందుకోలేని వారిని సెప్టెంబర్ 2న సోమవారం నాడు ఇవ్వనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇవాళ పెండ్లిమర్రి మండలం మాచనూరులో వైసీపీ నేత ఇంటికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గొందిపల్లికి వెళ్తారు. రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు జగన్. ఇవాళ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. మీరట్, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, నాగర్కోయిల్ మార్గాల్లో ఈ కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ నూతన వందే భారత్ రైళ్లు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యాచరణకు ప్రతీకలుగా నిలుస్తాయని పీఎంఓ ప్రకటించింది. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీన్పూర్ మండలంలో పలు చెరువులను పరిశీలించనున్నారు. అక్రమ కట్టడాలపై రివ్యూ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలన్నారు. మంగళగిరి ఎకో పార్క్లో వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. అడవుల్లో అడుగు పెడితే వారికి అదే ఆఖరి రోజు కావాలని హెచ్చరించారు చంద్రబాబు. మొక్కల జాతులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. పక్షి జాతుల ఫోటోలను సందర్శించారు. తెలంగాణలో ఇప్పటికే పలు అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టూరిజంపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై నూతన విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హైదరాబాద్ బయట మరో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట అభివృద్ధిపై కీలక ఆదేశాలను ముఖ్యమంత్రి జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాదిరి యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ను మంత్రులు సీతక్క, పొంగులేటితో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. దేవాదుల ద్వారా 300 రోజులుగా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోశామన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారన్నారు. మున్ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ నాలుకపై పుట్టుమచ్చలున్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని, పరోక్షంగా ఎంతో మందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతిపెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు.
గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ లీక్ కలకలం రేపింది. షిప్పింగ్ కంపెనీ గోడౌన్లో కెమికల్ లీక్ అయిన ఘటనలో 5గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ ఆదేశాలతో బాధితులను మెరుగైన వైద్య కోసం తరలించారు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎసిటానిలైట్ బ్యాగ్స్ ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్ కు మార్చుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు దేవుడు బాబు, గుణపూరి రాము, లక్ష్మి, కుమారి, లతగా గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని సిపి సమీక్షించారు, విచారణకు ఆదేశించారు. అల్లూరి జిల్లా డింబ్రిగూడలోని జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వాళ్లను హాస్పిటల్కు తరలించారు. అయితే భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు అరకు వెళ్లారు ఐటీడీఏ పీఓ. ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, న్యాయం జరగాలి అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్రూంలో సీక్రెట్ కెమెరాస్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. విద్యార్థినుల హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థినుల ఆవేదన, ఆందోళనలను పరిగణలోకి తీసుకుని వేగంగా విచారణ జరపాలని తెలిపారు. మరోవైపు కాలేజీ హాస్టల్లోని విద్యార్థులు ఖాళీ చేశారు. తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా. పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి ఆలోచించాలన్నారు రాబర్ట్ వాద్రా. బీజేపీ మంత్రులంతా బయటకొచ్చి తమ గళం వినిపించాలన్నారు. కంగనా రనౌత్ ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు రాబర్ట్ వాద్రా. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో. మాడ వీధుల్లో జరుగుతోన్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీలో వేచున్న భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశాలపై దృష్టి పెట్టామన్నారు ఈవో. అక్టోబర్ 8న గరుడ సేవ, 12న చక్ర స్నానం సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేస్తామన్నారు ఈవో శ్యామలారావు. బ్యాక్ టు న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన వేల్ ఆఫ్ ది స్కై అని పిలువబడే ఎయిర్ బస్ బెలూగా శంషాబాద్లో ల్యాండ్ అయింది. విమానంలో ఇంధనం నింపడం, సిబ్బంది విశ్రాంతి కోసం ఇక్కడ దిగింది. ఈ విమానం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు థాయిలాండ్కు వెళ్లిపోయింది. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోడీ పాల్ఘర్లో వధ్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 76,000 కోట్లు. వీటితో పాటు 1,560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ భారీ జలాంతర్గత పోర్టు భారత్లోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్. 1997లోనే మహారాష్ట్ర ప్రభుత్వం వధ్వాన్ పోర్ట్ ప్రతిపాదనలు చేసింది. అయితే పాల్ఘర్ గ్రామస్తులు ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగర్మాలా ప్రాజెక్టులో భాగంగా తిరిగి వధ్వాన్ పోర్టుకు శంకుస్థాపన జరిగింది. పలు రాష్ట్రాలకు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు పీసీ విష్ణునాథ్,
పి విశ్వనాథన్ను నియమించింది. ఛత్తీస్గఢ్ ఏఐసీసీ సెక్రటరీగా సంపత్ను నియమించారు. గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీగా ఉషానాయుడికి బాధ్యతలు అప్పగించారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 4వ విజయం సాధించి రికార్డు సృష్టిస్తామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేదని, దాంతో తాను ప్రజాదరణ కోల్పోయానని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారని అన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో పాల్గొన్న మోడీ 2029 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కోల్కతా వైద్యురాలి ఘటనపై ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే త్వరితగతిన కేసుల్ని పరిష్కరించేలా చట్టం ఉండాలని మరోసారి అభ్యర్థించారు ఆమె. కోల్కతా వైద్యురాలి ఘటనపై వారం క్రితం మోడీకి లేఖ రాశారు మమత. సున్నితమైన అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం అందలేదని అన్నారు. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఘోరమైన నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాజకీయ దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని విచారిస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. కొంత మేరకే అనుమతి తీసుకున్నారని, విగ్రహం మాత్రం భారీ ఎత్తున పెట్టారని తెలుస్తోంది. విగ్రహం ఇష్యూలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. ఇప్పటికే నిర్మాణానికి సలహా ఇచ్చిన కన్సల్టెన్సీ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విగ్రహానికి సరైన అనుమతులు కూడా లేవని తేలింది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు. విగ్రహం కూలిన వల్ల వాళ్ల బాధకు గురైన వారిని తమ క్షమాపణలు తెలియజేస్తున్నాను అని వెల్లడించారు ప్రధాని. ఛత్రపతి శివాజీ మహారాజును తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చెంపై సోరెన్ బీజేపీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. చెంపై సోరెన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సొంత పార్టీపై చెంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేశారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. కోల్కతాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్బంధాలు, ఆంక్షల మధ్య విద్యార్థులు రోడ్లపైనే ఉంటున్నారు. 2 రోజులుగా వివిధ పార్టీల అనుబంధ సంఘాలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నాయి. అయితే ఉద్రిక్తతలు మరింత పెరగడంతో సీఎం మమత ఘాటుగా స్పందించారు. నిరసనకారులు కిరాయి గుండాల్లోగా వ్యవహరిస్తున్నారని, కొన్ని పార్టీలకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేశారు. దీంతో విద్యార్థిలోకం మరింత భగ్గుమంది. అటు మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభయ తల్లి. మమత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన కూతురుపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్థులు విశ్రమించరని, ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మమతకు పిల్లలు లేరని, ఉంటే ఏంటో ఆ బాధ తెలుసని అన్నారు. సస్పెండ్ కు గురైన ఐఏఎస్ ఆఫీసర్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను రాసిన 12 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కేవలం 5 మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ ఢిల్లీ హైకోర్టును కోరారు. తనపై అనర్హత వేటు విషయంలో ఆమె కోర్టులో వాదనలు వినిపించారు. ఐసీఎల్ గాయం కారణంగా ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్లు మహారాష్ట్ర హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందని ఆమె కోర్టుకు వెల్లడించారు. తాను దివ్యాంగురాలి కేటగిరీలో రాసిన పరీక్షలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు. వైకల్యం తనకు 47% ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40% దాటితే దివ్యాంగులుగా గుర్తిస్తారని వెల్లడించారు. పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే రెండాకుల ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. అయితే ఒక కేసులో మాత్రమే బెయిల్ ఇచ్చిందని, ఇతర కేసులు పెండింగ్ లో ఉన్నందున అతడు జైల్లో ఉండాల్సి ఉంటుంది.
పాకిస్తాన్తో భారత్ ఎలా వ్యవహరించాలన్న దానిపైన ప్రస్తుతం ఆలోచించాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఆ దేశంతో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్ర దాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జయశంకర్ పేర్కొన్నారు. గుజరాత్ను అస్నా తుఫాన్ అతలాకుతలం అవుతోంది. ఇటు కర్ణాటక, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం మీదుగా ఉన్న వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారి ఇవాళ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊళ్లను వరద ముంచెత్తింది. దీంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేశాడు. 14 నెలల పాటు ఊరూరు తిప్పాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. విషయం బయటపడింది. పిల్లాన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చిన్నారి మాత్రం తల్లి దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించాడు. ఇన్నాళ్లు తనను సాకిన కిడ్నాపర్ దగ్గరే ఉండిపోతానని మొండికేశాడు. ఇన్నాళ్లు తల్లిదండ్రులకు దూరం చేశానన్న పశ్చాత్తాపము, తనను వీడుతోన్న బాధతోనో బిడ్డను అప్పగించే క్రమంలో ఆ కిడ్నాపర్ కళ్లు కూడా చెమర్చాయి. ఓవైపు ఏడుస్తున్నా అతడి నుంచి బలవంతంగా విడిపించి ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసు అధికారులు. విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 170 ప్యాకెట్లో 340 కేజీల పైగా గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న సరుకు విలువ 34 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 మహిళలున్నారు. సరుకును మల్కాజ్గిరి నుంచి విశాఖకు తీసుకొస్తున్నారని పోలీసులు చెప్పారు. ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని ఐఎండీ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో ఏపీలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.